వెల్కమ్ టు రాజ్ ఇన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం జేఎన్టీహెచ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ బీటెక్ డేటా స్ట్రక్చర్స్ R18 సబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలో, అండ్ అలాగే ప్రీవియస్ పేపర్స్ వల్ల మనకి యూజ్ ఏంటి అనేది ఒకసారి ఈ పేపర్లో మనం చూద్దాము. సో ఒకసారి మనం సిలబస్ చెక్ చేసుకుంటే మనకి టోటల్ 5 యూనిట్స్ ఉన్నాయి డేటా స్ట్రక్చర్స్లో. సో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 అండ్ యూనిట్ 5. సో మనకి ప్రజెంట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి 8 క్వశ్చన్స్ ఇచ్చి 5 క్వశ్చన్స్ రాయమంటున్నారు కాబట్టి, సో మనకి ఫస్ట్ యూనిట్ నుంచి అయితే 2 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ వస్తాయి, అండ్ సెకండ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ వస్తాయి, అండ్ థర్డ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ వస్తాయి, అండ్ ఫోర్త్ యూనిట్ నుంచి 1 క్వశ్చన్, ఫిఫ్త్ యూనిట్ నుంచి 1 క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుంది. ఎలా ప్రిపేర్ అవుతే మనకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి, ఏమేమి చదివితే మనకు మంచి గ్రేడ్ అనేది వస్తుంది తక్కువ టైంలో అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ యూనిట్ మనం చూసుకుంటే ఇంట్రొడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్. సో దాంట్లో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్, లీనియర్ లిస్ట్, అందులో మళ్ళీ సింగ్లీ లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్, ఇన్సర్షన్, డిలీషన్ అండ్ సర్చింగ్ ఆపరేషన్స్ ఆన్ లీనియర్ లిస్ట్, మళ్ళీ స్టాక్స్, ఆపరేషన్స్, అరే అండ్ లింక్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్స్, అండ్ దెన్ స్టాక్ అప్లికేషన్స్, మళ్ళీ క్యూస్, ఆపరేషన్స్, అరే అండ్ లింక్డ్ రిప్రజెంటేషన్. అండ్ సెకండ్ యూనిట్ చూసుకుంటే డిక్షనరీస్, లీనియర్ లిస్ట్ రిప్రజెంటేషన్, స్కిప్ లిస్ట్ రిప్రజెంటేషన్, ఆపరేషన్స్, ఇన్సర్షన్, డిలీషన్ అండ్ సర్చింగ్, హ్యాష్ టేబుల్ రిప్రజెంటేషన్, హ్యాష్ ఫంక్షన్స్, కొలిజన్ రిజల్యూషన్ టెక్నిక్స్, అందులో మళ్ళీ సెపరేట్ చైనింగ్, ఓపెన్ అడ్రసింగ్, లీనియర్ ప్రాబింగ్, క్వాడ్రాటిక్ ప్రాబింగ్, డబుల్ హ్యాషింగ్, రీహ్యాషింగ్, ఎక్స్టెండబుల్ హ్యాషింగ్. అండ్ యూనిట్ 3 చూసుకుంటే సర్చ్ ట్రీస్, అందులో బైనరీ సర్చ్ ట్రీస్, డెఫినేషన్, ఇంప్లిమెంటేషన్, ఆపరేషన్స్లో మళ్ళీ సర్చింగ్, ఇన్సర్షన్ అండ్ డిలీషన్. దెన్ ఏవిఎల్ ట్రీస్ సంబంధించి డెఫినేషన్, హైట్ ఆఫ్ ఎన్ ఏవిఎల్ ట్రీ, ఆపరేషన్స్, ఇన్సర్షన్, డిలీషన్ అండ్ సర్చింగ్. అండ్ దెన్ రెడ్ బ్లాక్ ట్రీస్ అండ్ స్ప్లే ట్రీస్. సో ఫోర్త్ యూనిట్ చూసుకుంటే మనకి గ్రాఫ్స్ అండ్ సార్టింగ్ అండ్ 2 చాప్టర్స్ అయితే ఉన్నాయి. గ్రాఫ్స్లో గ్రాఫ్ ఇంప్లిమెంటేషన్ మెథడ్స్ అండ్ గ్రాఫ్ ట్రావర్సల్ మెథడ్స్. సార్టింగ్లో చూసుకుంటే హీప్ సార్ట్, ఎక్స్టర్నల్ సార్టింగ్, దాంట్లో మోడల్ ఫర్ ఎక్స్టర్నల్ సార్టింగ్ అండ్ మెర్జ్ సార్ట్ అయితే ఉన్నాయి. ఫిఫ్త్ యూనిట్ చూసుకుంటే ప్యాటర్న్ మ్యాచింగ్ అండ్ ట్రైస్ ఉన్నాయి. ప్యాటర్న్ మ్యాచింగ్ ఆల్గోరిథమ్స్ వచ్చేసి బ్రూట్ ఫోర్స్, ద బాయర్-మూర్ ఆల్గోరిథం, ద నూత్-మోరిస్-ప్రాట్ ఆల్గోరిథం, స్టాండర్డ్ ట్రైస్, కాంప్లెక్స్ ట్రైస్ అండ్ సఫిక్స్ ట్రైస్. సో ఇది మనకి సిలబస్. సో బేసిక్గా మనకి ఈ 3 చాప్టర్స్ నుంచి వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి జనరల్గా మనం ఈ 3 చాప్టర్స్ ప్రిఫర్ చేద్దాం ఫస్ట్ అయితే. సో ఇందులో 2 క్వశ్చన్స్ కాబట్టి ఇన్ కేస్ ఈ 3 యూనిట్స్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనం 6 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయగలుగుతాము. సో ఈ 3 యూనిట్స్లో ఈ సెకండ్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్ అయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది, త్వరగా అర్థమవుతుంది, అండ్ అలాగే ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాము విత్ ఇన్ టైంలో. బట్ ఈ ఫస్ట్ యూనిట్ ఈ లింక్డ్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో, లింక్డ్ లిస్ట్, ఆపరేషన్స్, ఇన్సర్షన్, డిలీషన్, సో ఇది కొద్దిగా మనకు టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇది కొద్దిగా టైం పడుతుంది మనకు అర్థం కావడానికి. వన్ డేలో మనం అదంతా చేయలేము కాబట్టి నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, సో యూనిట్ 1లో స్టాక్స్ అండ్ క్యూస్ గురించి నేర్చుకోండి. సో స్టాక్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు గెయిన్ చేయండి, కంప్లీట్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేయండి స్టాక్స్ గురించి కానీ క్యూస్ గురించి కానీ. అండ్ అలాగే ఇన్ కేస్ మీకు టైం ఉంటే లింక్డ్ లిస్ట్ మీకు అర్థమవుతుందంటే లింక్డ్ లిస్ట్ కూడా చూడండి. అండ్ అలాగే ఇందులో స్టాక్స్ అండ్ క్యూస్ కంప్లీట్ చేసిన తర్వాత, లింక్డ్ లిస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత యూనిట్ 2. సో ఈ యూనిట్ 2 వచ్చేసి మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో డిక్షనరీస్, హ్యాష్ టేబుల్ రిప్రజెంటేషన్, దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి కొలిజన్ రిజల్యూషన్ టెక్నిక్స్. సో డైరెక్ట్గా మనం 15 మార్క్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా 7 or 8 మార్క్స్ కానీ రావచ్చు. సో అండ్ అలాగే ఇది కూడా లీనియర్ లిస్ట్, స్కిప్ లిస్ట్ ఒకసారి మీరు చూసుకోండి. సో ఇవన్నీ సెకండ్ చాప్టర్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ సెకండ్ యూనిట్లో. సో దీని నుంచి మ్యాక్సిమం 1 or 2 క్వశ్చన్స్ అయితే రావచ్చు. సో యూనిట్ 3లో వచ్చేసి సర్చ్ ట్రీస్ ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. బైనరీ సర్చ్ ట్రీస్ అండ్ ఆపరేషన్స్ అండ్ ఏవిఎల్ ట్రీస్, రెడ్ బ్లాక్ ట్రీస్, స్ప్లే ట్రీస్ ఇది చాలా ఈజీగా ఉంటుంది, మీకు అర్థమైపోతుంది ఒకసారి చదవగానే. మీరు ఏదైనా గూగుల్లో సమ్ వెబ్సైట్స్ ఉన్నాయి, అవి ప్రిఫర్ చేయొచ్చు, లేదా మీకు ఇన్ కేస్ మీ కాలేజ్ నోట్స్ ఏమైనా ఉన్నా మీరు ప్రిఫర్ చేయొచ్చు. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే, ఎందులో మీకు ఈజీగా అర్థమవుతుందో ఆ నోట్స్ అయితే మీరు ప్రిఫర్ చేయండి. సో ఫస్ట్ 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఈ 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత సో గ్రాఫ్ ఇంప్లిమెంటేషన్ మెథడ్స్, గ్రాఫ్ ట్రావెల్స్ మెథడ్స్ ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో దీనికంటే మనం 5th యూనిట్ ఒకవేళ వెళ్తే ప్యాటర్న్ మ్యాచింగ్ ఆల్గోరిథమ్స్లో బ్రూట్ ఫోర్స్, బాయర్-మూర్ ఆల్గోరిథం, ఈ 3 ఆల్గోరిథమ్స్ మనం నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. 3 ఆల్గోరిథమ్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. మనకు ఒకసారి చూస్తే కాన్సెప్ట్ వింటే మనకు అర్థమవుతుంది. అండ్ అలాగే స్టాండర్డ్ ట్రైస్, కాంప్రెస్డ్ ట్రైస్, సఫిక్స్ ట్రైస్ ఉంటుంది. సో ఈ యూనిట్ మొత్తాన్ని కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఫస్ట్ యూనిట్లో ఏదైనా మిస్ అయినా సరే, లేదా ఈ యూనిట్స్ ఏదైనా మిస్ అయినా సరే 5th యూనిట్ నుంచి కవర్ చేసుకోవచ్చు. ఎందుకంటే 5th యూనిట్లో మనకు ఉన్నవి 5 టాపిక్స్.
5 to 6 టాపిక్స్. అందులో బ్రూట్ ఫోర్స్, బాయర్ మూర్, నూత్ ప్రాట్ ఆల్గరిథమ్స్ అండ్ స్టాండర్డ్ ట్రైస్, కంప్రెస్ ట్రైస్, సఫిక్స్ ట్రైస్. సో 6 టాపిక్స్ మనకి మ్యాక్సిమం 1.5 అవర్లో ఈజీగా మనం కంప్లీట్ చేయగలుగుతాం. స్ట్రిక్ట్గా కరెక్ట్గా మనం కూర్చొని చదివితే 1.5 అవర్లో మనం ఈ యూనిట్ అయితే కంప్లీట్ చేయగలుగుతాం. సో ఈ 4 యూనిట్స్ అయిపోయిన తర్వాత మీకు ఇన్కేస్ టైం ఉంది ఇంకా చదవాలి అనిపిస్తే మాత్రం మీరు డెఫినెట్గా 4th యూనిట్ అయితే చెక్ చేయండి. 4th యూనిట్ కూడా ఈజీగా ఉంటుంది. దాంట్లో గ్రాఫ్స్ అయితే ఒకసారి చూసుకోండి. గ్రాఫ్స్లో గ్రాఫ్ ఇంప్లిమెంటేషన్ మెథడ్, గ్రాఫ్ ట్రావెల్స్ అండ్ మెథడ్స్ అయితే ఒకసారి చూసుకోండి. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి డేటా స్ట్రక్చర్ ఎగ్జామ్స్కి. నేనైతే ఈవినింగ్ 6 o'clock రేపు పొద్దున ఎగ్జామ్ అనగా నేను ఈవినింగ్ 6 o'clock వచ్చి స్టార్ట్ చేశాను. అది మార్నింగ్ లోపల అది 4 యూనిట్స్ అయిపోయినాయి. సో నేను ఎగ్జామ్ మంచిగా రాసి వచ్చాను. సో ఇన్ కేస్ మీలో ఎవరన్నా అలా ఉండి ఇప్పటికీ స్టార్ట్ చేయకపోయినా సరే ఏం పర్వాలేదు, మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. డేటా స్ట్రక్చర్స్ చాలా ఈజీ సబ్జెక్ట్. ఒకసారి మనకు అర్థమైతే లైఫ్ లాంగ్ మనకు గుర్తుంటాయి కూడా. అండ్ అలాగే ఫర్దర్గా మన ఫ్యూచర్లో ఇవి యూస్ఫుల్ అయ్యే సబ్జెక్ట్ కూడా ఈ డేటా స్ట్రక్చర్స్ అనేది. సో మీరు ఎంత మంచిగా చదివి ఎంత మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తే అంత మంచిది. సింగిల్ డేనే కదా ఏదో ఒకటి చదివి పడేద్దాం, ఎగ్జామ్కి చదివి వదిలేద్దాం అనుకుంటే కుదరదు. సో ఇన్ కేస్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే మీరు దాన్ని ఆన్సర్ చేయడానికి డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. సో నేను అందుకనే చెప్తున్నాను, టాపిక్ వైజ్ మంచిగా చదువుకుంటూ వెళ్ళండి. ఒక టాపిక్ చదువుతున్నారంటే దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీరు గెయిన్ చేయండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని చదవండి. సో అడ్వాంటేజెస్ కావచ్చు, డిసడ్వాంటేజెస్ కావచ్చు, కంపారిజన్స్ కావచ్చు, అప్లికేషన్స్ కావచ్చు, ఏది యూస్ చేస్తే బెటర్ అనేది కంప్లీట్ నాలెడ్జ్తో మీరు చదవండి. అండ్ అలాగే బై హార్ట్ అయితే అస్సలు చేయకండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉండి అర్థం కాకపోతే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి డేటా స్ట్రక్చర్స్ మీద. సో యూట్యూబ్లో వీడియోస్ అయితే మీరు సెర్చ్ చేసి చూసి నేర్చుకోండి. అండ్ అలాగే మేము ఇంత చదవలేము, మాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, ఇన్ని టాపిక్స్ మేము చదవలేము, చాలా తక్కువ టైం ఉంది అంటే మాత్రం నేను ఒకవేళ మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తే నేను ఇన్స్టాగ్రామ్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు ఇస్తాను. అవి 100% వస్తాయని అయితే మెన్షన్ చేయను, ఎందుకంటే అది మీ రిస్క్తో మీరు చదువుకోవాలి. మనకి ఇంటర్మీడియట్ అలాగా లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేసి ఇవి ప్రిపేర్ అవుతేనే చాలు మనకి ఫైనల్ ఎగ్జామ్ ఇవే వస్తా అనడానికి ఉంటుంది. ఇది బీటెక్ కాబట్టి ఒక క్వశ్చన్ ఒకసారి ఇండైరెక్ట్గా కూడా అడుగుతారు. సో ఇండైరెక్ట్గా అడిగితే మనం ఆన్సర్ చేయాలంటే సో మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ అలాగే మీరు చదివేటప్పుడు ఏమైనా డిఫికల్టీ ఉన్నా సరే, మీకు ఏదన్నా సజెషన్ కావాలన్నా మీరు ఫ్రీగా నన్ను అయితే అడగవచ్చు. ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఫాలో అయ్యి డిఎం అయితే చేయండి. అండ్ అలాగే మీరు ఒకవేళ మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో దానివల్ల ఏమవుతుందంటే మేము ఎప్పుడన్నా వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో రీచ్ అనేది పెరుగుతుంది. సో మీ ఫ్రెండ్స్కి రీచ్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది.